హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ టైం అయితే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. అది హెయిర్ స్టైల్కి సంబంధించి అసలు హెయిర్ స్టైల్స్కి ఏమేమి కావాలి అనేది ఈ లాంగ్ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చెప్తాను. మీరు కంప్లీట్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మీకు మన ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుందండి. ఈ వీడియోస్లో ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, మనం సెల్ఫ్గా మేకప్ హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలి, హెయిర్ స్టైల్ అనేది మనం ఎలా నేర్చుకోవాలి, మనకు బేసిక్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా నేను సిరీస్ లాగా అప్లోడ్ చేస్తున్నానండి. కంటిన్యూగా షార్ట్స్ రూపంలో పెడుతున్నాను. మీరు షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ మనం పెళ్ళికి ఎలా యూస్ చేయాలి, పెళ్ళికి పూల జడలు ఎలా వేయాలి, మనం సెల్ఫ్గా ఎలా వేసుకోవాలి, ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్స్కి మేకప్ ఆర్టిస్ట్ని అయితే మనం బుక్ చేసుకోలేమండి ప్రజెంట్ ఉన్న సీజన్కి. అండ్ మేకప్ ఆర్టిస్ట్ అనేది కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ జాబ్ అండి. మీరు హెయిర్ స్టైలిస్ట్గా అవ్వాలన్నా, మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా ఖచ్చితంగా కోర్స్ అనేది చాలా బయట జరుగుతుందండి. మీరు ఒక మంచి అకాడమీ చూసి కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇలాగా చాలామంది ఛానల్స్ ఉంటాయి మనలాగా, అలాంటి ఛానల్లో కూడా చూసి మీరు హెయిర్ స్టైలిస్ట్, శారీ డ్రాపిస్ట్ కూడా అవ్వచ్చండి. మీరు హెయిర్ స్టైల్కి చాలా రెస్పెక్ట్ ఉంది బయట, అండ్ చాలా అమౌంట్ కూడా ఉందండి బయట. మీకు దీనివల్ల యూజే కానీ లాస్ అయితే ఏమి ఉండదు. అండ్ మన కిడ్స్కి మనం ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, చిన్న షార్ట్ హెయిర్కి ఎలా చేసుకోవాలి, లాంగ్ హెయిర్కి ఎలా చేయాలి, లైక్ మెస్సీ బ్రైడ్ హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి, లీవ్ హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి, సెల్ఫ్గా చాలామంది దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి లైక్ స్ట్రైట్నర్, టాంగ్, డ్రయర్ కూడా ఉంటుంది, హెయిర్ డ్రయర్. కానీ చాలామంది భయపడతారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి రాదు. సో మనం దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ప్రతి ఒక్క వీడియో కూడా కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాం. మీకు ఏ విషయం కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా పెడుతుంటాను. మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను చేస్తానండి. ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. కంటిన్యూగా చూస్తేనే మీకు ఏ వీడియో అయినా సరే అర్థమవుతుంది. ఇదనే కాదు, లైక్ ఏ వీడియో చూసినా అంతే. మీరు స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రాదండి. మనం ఒకటి చూస్తున్నామంటే అది కంటిన్యూగా చూస్తేనే మనం ఏదైనా సరే నేర్చుకోగలము. అండ్ ఈ వీడియోలో మనం లాస్ట్కి ఒక హెయిర్ స్టైల్ కూడా యాడ్ చేసామండి. లైక్ సింపుల్గా మనం బ్రైట్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి అండ్ మనం ఎలా చేసుకోవాలి, ఎక్కడికైనా పార్టీకి వెళ్ళేటప్పుడు సింపుల్గా ఫ్రంట్ ట్విస్టింగ్, బ్యాక్ పఫ్ అయితే మనం పెట్టలేదండి. అలాంటి పఫ్ హెయిర్ స్టైల్స్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా పంపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే మనం జస్ట్ 2 లేయర్స్ తీసి హెయిర్ స్టైల్ చేసాము. అండ్ దానికి హెయిర్ యాక్సరీస్ కూడా మనం యాడ్ చేసాము. చాలా బాగుంటుందండి హెయిర్ స్టైల్ చూడడానికి కూడా, మీరు చూడండి. మనం సింపుల్గా కూడా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఈ వీడియోస్లో అయితే మనం ముందు రాబోతున్నాయండి. వీడియోస్ అయితే కంప్లీట్గా ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ అలాగే మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. షార్ట్స్ కానీ లాంగ్ వీడియో ఒక 2 హెయిర్ స్టైల్స్ మనం అప్లోడ్ చేసాము. ముందు పెళ్ళి జడ ఎలా వేయాలి, పూలు ఎలా పెట్టాలి, వేణీస్, చాలామంది వేణీస్ కాడ చాలా సఫర్ అవుతుంటారు. అవి పెట్టడం రాక ఊడిపోవడం, పెళ్లి కూతుర్లకి అలా జరుగుతుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చిన్న టిప్స్తో, లైక్ పాపడ బిళ్ళ ఎలా పెట్టాలి, క్లియర్గా పఫ్స్ ఎలా సెట్ చేయాలి, హెయిర్ స్టైల్స్ ఎలా సెట్ చేయాలి అనేది కూడా మనం ప్రతి ఒక్కటి కూడా ఒక వీడియో చేస్తామండి. అన్నీ చూడండి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా అండి, ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చేస్తున్నా అని. మనం ఎలా సెక్షన్స్ తీసుకోవాలనేది క్లియర్గా మీకు చాలా క్లియర్గా వీడియో అయితే పెడుతున్నాను చూడండి. ఇయర్ టు ఇయర్ సెక్షన్ అనేది మనం తీసుకోవాలి. జస్ట్ ఒక 2 ఫింగర్స్ 2 ఫింగర్స్. అండ్ లైట్గా బ్యాక్ కోమింగ్ అనేది నేను చేస్తున్నానండి, బికాజ్ ఆఫ్ వాల్యూమ్ కావాలి మనకి. నిన్న మనం షార్ట్స్లో కూడా పెట్టాము ఎలా చేసుకోవాలి, అసలు క్రింపింగ్ మిషన్ ఏంటనేది కూడా మనం పెట్టాము. ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఖచ్చితంగా ముందు వీడియోస్లో పెడతానండి. జస్ట్ సింపుల్గా లైట్గా బ్యాక్ కోమ్ చేసి ట్విస్టింగ్ అనేది చేశానండి. చూడండి, చాలా సింపుల్గా అయితే ట్విస్ట్ చేస్తున్నాము. అండ్ పిన్స్ కూడా మనం కనిపించకుండా హెయిర్ కొంచెం పైకని మనం పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను మీకు చూపించడానికి ఎలా పెడుతున్నాను. పిన్స్ కూడా మనం ఎలా ఎంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా పడితే అలా పిన్స్ మనం ఎంచుకుంటే హెయిర్ స్టైల్కి అనేది సెట్ కాదు. మనకి బాబీ పిన్స్ అని దొరుకుతాయి, మ్యూజువల్ పిన్స్ అని దొరుకుతాయి. వాటిలో కూడా మనం చూసి తీసుకోవాలండి.
అండ్ అటు పక్క అయిపోయాక మనం ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లో మనం చేసుకోవాలి. లైట్గా బ్యాక్ కోమ్ చేసుకొని. అండ్ ఈ మోల్డ్ గురించి కూడా మనకు ఆల్రెడీ వీడియో పెట్టానండి. అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంటుంది అరౌండ్ దాని కాస్ట్ ఎంత, మనం ఎలా యూస్ చేయాలనేది కూడా. సింపుల్గా మనం ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీ హెయిర్ స్టైల్ ఇది. ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. లైక్ సైడ్ మెట్స్కి, కొంచెం పెద్దవాళ్ళకి కూడా సెట్ అవుతుంది. కాకపోతే పెద్దవాళ్ళకి మనం బ్యాక్ సైడ్ బన్ అలా వేసుకోవాలి, ఇలా 2 లేయర్స్ కాకుండా. చూడండి, చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అండి ఇది. ఇది ఆల్రెడీ ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళకి వచ్చిన హెయిర్ స్టైలే అండి ఇది. హౌస్ వైఫ్ చాలామంది చేస్తుంటారు. సింపుల్ హెయిర్ స్టైల్ ఇది. మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా కామెంట్ చేయండి, కంపల్సరీ పెడతాను. చూడండి ఎంత ఈజీగా చేస్తున్నామో. జస్ట్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చిన్న చిన్నగా చాలా సన్నగా లేయర్స్ అనేది తీసుకోవాలి మనం. అండ్ మనకి అలాగే ప్రీ వెడ్డింగ్స్ చేసుకుంటారు. ఈ మధ్య చాలా ట్రెండ్ ఉంది కదండీ బర్త్డేస్కి. వాటికి ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి, అవుట్ సైడ్ ఎలా చేసుకోవాలి, ఇండోర్ షూట్స్ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలనేది కూడా మనం ముందు ముందు పెడతామండి. అండ్ కంప్లీట్ అయిపోయింది హెయిర్ స్టైల్. చూడండి, లుక్ అయితే చూడండి, చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఎంత బాగుందో. అండ్ దీనికి నేను ఒక చిన్న హెయిర్ యాక్సరీ అయితే యాడ్ చేశాను. చాలా చిన్నగా పెట్టాను. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పెట్టుకొని, లైక్ ఫ్లవర్స్, మల్లెపూలు మన దగ్గర అవైలబుల్ ఉంటే అవి పెట్టుకోవచ్చండి. ఫ్లవర్స్ పెడితే హెయిర్ స్టైల్ పాడైద్ది అని అయితే ఏముండదు. లుక్ అయితే ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.